ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ ఆరాధనలో కొంతసేపు దేవుని వాక్యాన్ని నేను మీతో చెప్తాను. అవి మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 31వ కీర్తన. 31వ కీర్తన 19వ వాక్యంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చాలమ్మా. చూడండి, మనం గొప్ప వాటిని పొందుకోవాలని ఆశపడతాం, గొప్ప వాటిని సంపాదించుకోవాలని ఆశపడతాం, గొప్ప వాటిని చేరుకోవాలని ప్రయాసపడతాం. మనం కూడా గొప్పవాళ్ళగా ఉండాలనే మరి కాంక్షిస్తాం. అయితే ఏది గొప్పది? లోకంలో మనం ఆశించినవి మనం పరీక్షించాలి. ఏది గొప్పది? ఈ వాక్యం మనకు చెప్తుంది, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సిరులు సంపదల కంటే, భోగభాగ్యాల కంటే, లోకంలో ఉన్న శక్తి కలిగిన వాటికంటే, మన కనులకు కనబడే రమ్యమైన వాటికంటే దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పది? మనం వర్ణించలేనంతది. ఎంతో అనే మాట అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. వాటికి అవధులు లేవు. దేవుడు లోకాన్ని చెప్పండి ఎంతో ప్రేమించాడు. ఎంతని చెప్పగలం? అది పరిధి కలిగినది అయితే, అది కొలవగలిగినది అయితే, అది తూచగలిగినది అయితే మనం చెప్పగలం. అది కొలవలేనిది, తూచలేనిది, వర్ణించలేనిది, వివరించలేనిది, ఊహించలేనిది. అంతటి దానిని ఇంత అని ఎలా చెప్పగలం? అందులో మరొకటి ఇదిగో ఇది. ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు, అది భూ సంబంధమైనదే కానివ్వండి, పర సంబంధమైనదే కానివ్వండి, ఆర్థికంగానైనా, ఆరోగ్యంగానైనా, ఆత్మీయంగానైనా, ఆయన మన ఎడల ఎంతో గొప్ప తలంపులు కలిగిన దేవునిగా, తండ్రిగా కనిపిస్తాడు. మన మీద మనకు ఉన్న ఆలోచనలు ఆయన ఆలోచనలతో పోల్చుకుంటే అవి ఎన్నదగినవి. మన ఆలోచనలు ఎన్నదగినవి కాదు. మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి, ఈ భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం కనిపిస్తుంది. నా ఎడల నాకున్న ఆలోచనలు, తలంపులు నాకు క్షేమం అని నేను అనుకుంటాను. కానీ నా ఎడల దేవునికి ఉన్న తలంపులు మరి ఎంతో క్షేమకరమైనవి అని నేను యోచించాలి. నా క్షేమం నేను చూసుకుంటాను, కానీ నా ఎడల దేవునికి ఉన్న క్షేమం, నాకు ఆయన అనుగ్రహించే క్షేమం, అది ఎంతో శ్రేష్టమైనదిగా నేను గ్రహించాలి. మెట్టుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు దాచి ఉంచిన ఆ మేలు అనేది ఎంతో గొప్పదట. ఈ గొప్పదైన దానిని ఈ రోజున మీరందరూ పొందుకోవాలని ఆశ కలిగితే, నిశ్చయంగా నా దేవుడు ఈ గొప్పదైన ఈ మేలు, ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఆయన అనుగ్రహించి దీవించి మిమ్మల్ని సాగనంపునుగాక. ఆమెన్. ప్రియులారా, అలాగైతే ఏంటి మేలు? ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ఈ గొప్పదైన మేలు ఏంటి? లోకంలో అనేకులు పరుగులు తీస్తున్నది దేని కొరకు? మనం ప్రయాసపడవలసింది దేని కొరకు? మరి ఆ గొప్పదైన మేలు లేఖనాల్లో ఎక్కడైనా ఆయన మనకు వివరించాడా అని చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. నా గోచరానికి, నా మతికి, నా మదికి అందిన కొన్ని మాటలు మీతో చెప్తాను. మొదటిది చూడండి, ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయం 9వ వాక్యంలో చక్కటి మాట రాయబడిందండి. మనసు అడియాసలు కలిగి తిరుగులాడేదానికంటే కూడా
ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. వినండి జాగ్రత్తగాను. ఏందయ్యా గొప్పది ఆ మేలు అనంటే, మనసు అడియాస కలిగి తిరుగులాడుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించడం, లేక సంతృప్తి, ఎదుట ఉన్న దాని విషయంలో సంతృప్తి కలిగి బ్రతకడం ఎంతో గొప్పది, మేలు అని వాక్యం చెప్తుంది. దీనిని మన పరిభాషలో, మన వాడుక భాషలో మనం మాట్లాడుకోవాలంటే, లేని దాని కొరకు ప్రయాసపడేదానికంటే, ప్రాకులాడేదానికంటే, మనసు అడియాస కలిగి తిరుగులాడేదానికంటే, అంటే నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అంత లేను, అంతగా లేను, నాకు అది కావాలి అని చికాకుతో చిందులు వేస్తూ బ్రతుకుని చిందర వందర చేసుకునే దానికంటే, దేవుడు నీకు అనుగ్రహించి నీ ఎదుట ఉంచిన దానిని అనుభవిస్తూ నీవు సంతృప్తి కలిగి బ్రతకడం ఎంతో మేలు అని, ఈ మేలు ఎంతో గొప్పది అని వాక్యం చెప్తుందండి. ఈరోజు నా ప్రియ సహోదరులారా, లేని దాని కొరకు ప్రాకులాడే ప్రజలు కనిపిస్తున్నారే కానీ, దేవుడు తన ఎదుట పెట్టిన శ్రేష్టమైన ఈవుల్ని, దేవుడు తనకిచ్చిన శ్రేష్టమైన బ్రతుకుని, దేవుడు తనకు అనుగ్రహించిన ఉన్నతమైన వాటిని గ్రహించి, వాటిని అనుభవించి, వాటి కొరకై నేను లేక మనము చేయవలసిన కృతజ్ఞత పూర్వకమైన స్తుతిని చెల్లించక హృదయాన్ని చీకటమయము చేసుకొని ప్రజలే కోకొలలుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రంగులు మార్చే హంగులు కలిగిన లోకం మనిషి మనోనేత్రాన్ని గుడ్డితనం చేస్తుంది. మన ఎదుట ఉన్న వాటిల్ని మనకు మరుగు చేస్తుంది. మనకు అందని, మనకు క్షేమము కాని వాటిని మనకు చూపిస్తుంది. ఈ లోకపు పోకడ, ఈ లోకపు యొక్క మార్గాలు ఎలా ఉంటాయి అని అంటే, మన హృదయాన్ని దేవునికి దూరం చేసి మనం అనుభవించవలసిన శాంతి సమాధానాల్ని మనలో హరించి మనల్ని దుఃఖసాగరములోనికి నడిపించే ఒక సాధనం ఇదిగో ఈ లోకం మనకు అనుగ్రహించే అసంతృప్తికరమైన అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన మనకు చేసింది ఏముంది, ఆయన మనకు చేయనిది ఏముంది అని మన మనోనేత్రములను వెలిగించి ఆ వాక్యపు దీపములో కనుక మనల్ని మనం సరిపోల్చుకొని సరిచూసుకుంటే, ఆయన మనకు చేసిన కీడేంటి, ఆయన మనకు చేయని మేలేంటి. ఈరోజున చికాకుతో మనసు విసికిన వారై, అలసి సొలసి సొక్కి సొమ్మసల్లిపోయి, విశ్వాస జీవితంలో వెనకబడిపోయి, బలహీనులై, విశ్వాసహీనులై, దైవశక్తిని అనుభవించలేని అభాగ్యులుగా నిలవడానికి ఒకసారి మనం ఆలోచించుకోవలసిన విషయం ఇది. ఆయన మనకు చేసిన కీడేంటి, ఆయన మనకు చేయని మేలేంటి, ఏ స్థితిలో ప్రభు మనల్ని నిలబెట్టాడు, ఈ రోజున మన ఎదుట ఉంచిన ఆ యొక్క ఆశీర్వాదకరమైన అనుభవాల్ని ఎంతవరకు మనం అనుభవించి ఆయనకు కృతజ్ఞులమై బ్రతకగలుగుతున్నాం అనే ప్రశ్నకి మనం చాలామంది సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఉన్న స్థితిని మర్చిపోయి అందని అనవసరమైన స్థితి కొరకు మనం అడియాసలు కలిగిన మనసుతో ఊగిసలాడుతున్నామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన నరునిని చేయక మునుపు, మీరు జాగ్రత్తగా ఆలకించండి, నరునికి ఏమి కావాలనో, మనిషికి ఏం కావాలనో, ఎలాంటి అనుభవాలు అతనికి అవసరమో అవన్నీ చేసి ముగించిన తర్వాతే
నరునికి రూపకల్పన చేశాడు అనంత జ్ఞాని. మనల్ని చేసిన తరువాత మనకి ఏది అవసరమో అప్పుడు వాటిల్ని కలిగించలేదు. మనల్ని నిర్మించిన తర్వాత మనకి ఎలాంటి అక్కర్లున్నాయో అప్పుడు ఆయన ఆలోచించలేదు. ఆయన జగన్నాటక సూత్రధారి, ఆలోచనకు కర్త. ఆయన ఈ సృష్టికి ఆయనయే మరి నిర్మాణకుడు, ఆయనే మరి కారకుడు గనుక ఆయనకు మరుగైనది లేదు. నీ ప్రతి అవసరం, నీ హృదయంలో జనించే ప్రతి ఆలోచన, నీకున్న ప్రతి అక్కర ఆయనకు మరుగైనది కానే కాదు. అందుకని ఆయన మొదట మనకు కావలసినవన్నీ సృష్టించాడు, కలిగించాడు, ఆయన నిర్మించి స్థిరపరిచి ఆ తర్వాత ఆయన నరునికి రూపకల్పన చేసి తూర్పున ఏదేనిలో ఒక తోట వేసి ఆ తోటలో ఆదామును ఉంచాడు, అనుభవించమన్నాడు. కానీ ఎందుకో దేవుడు తనకు అనుగ్రహించిన వాటిని అనుభవించక, దేవుడు తనకిచ్చిన సమృద్ధి వైపు చూచి ప్రభువుని స్తుతించక, ప్రభు తాను ఉంచిన ఆ స్థితిలో నమ్మకస్తుడై దేవునికి కృతజ్ఞుడై బ్రతుకక మరో ఏదో పొందాలని, మరి ఏదో చేజిక్కించుకోవాలని ఆశపడ్డాడు. వాక్యంలో మనం చూస్తాం, ఉన్నదానిని కూడా పోగొట్టుకున్నారు. క్రొత్తదైన దానిని పొందుకోవడం కాదు కదా, ఉన్నదానిని కూడా పోగొట్టుకున్నారండి. పిల్లరా, ఇదే చరిత్ర మీరు అబ్రహాం, లోతు చరిత్రలో మీరు గమనిస్తారు. ఇదే అనుభవం వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు ఇద్దరు ఒకే చోట నివసించలేనంత సమృద్ధిని దేవుడు వాళ్ళిద్దరికి ఇచ్చాడండి. కానీ ఎందుకో మనం దేవుని వాక్యంలో మనం చదివితే ఈ లోతు మనస్సు, ఒకప్పుడు నేను వట్టి చేతి కర్రతో కదా వచ్చింది, అయినా కూడా ఒక ప్రత్యక్షత లేని వానిగా, ఒక ఆధారము లేని వ్యక్తిగా, ఏమి తెలియని ఒక అమాయకునిగా అడుగు పెట్టాను. కానీ ఈరోజు దేవుడు సమానముగా ఎలాంటి ఎక్కువ తక్కువలు లేకుండా అబ్రహామును ఎలా ఆశీర్వదించాడో లోతును కూడా దేవుడు అలాగే ఆశీర్వదించాడు. నేను అంటాను ప్రియులరా, మరి ఇంతగా ఆశీర్వదించబడిన వ్యక్తికి మరి ఏదో పొందుకోవాలన్న ఆశ అతనికి ఎందుకు కలిగింది? మరి ఏదో నేను కోరుకోవాలన్న ఆశ అతనికి ఎందుకు కలిగింది? మరి దేని కొరకో నేను చూడాలి, ఏదో నేను అనుభవించాలి అనే ఆశ అతనికి ఎందుకు కలిగింది? దేవుని వాక్యంలో మీరు ఒక మాట చదువుతారండి, చూడండి. ఆ మాట కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వాక్యంలో, రేపటిని గూర్చి మీరు చింతించకండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతిస్తుంది. అంటే ఇక్కడ చింతించవలసిందేంటి? రేపటి దినము, రేపటి సంగతులను గూర్చి రేపటి దినం చింతించాలి. ఎందుకంటే ఆయనని ప్రతి అక్కర తీర్చినట్లు, ఆయనని ప్రతి అవసరము తీర్చినట్లు రేపటి దినాన్ని నీవు సృష్టించక మునిపే ఆయన రేపటి దినాన్ని ఆయన సృష్టించాడు. నేను చెప్పే బాణి మీకు అర్థమవుతుందా? దినములను సృష్టించిన తర్వాత నరునిని సృష్టించాడు. ఎందుకు దినములను సృష్టించాడు? రేపటి దినానికి తెలుసు. ఏం తెలుసు? నీకు ఏ ఆహారం పెట్టాలి, నిన్ను ఎలా గణపరచాలి, నీవు ఏ స్థితిలో ఎలా నలుగురిలో తల ఎత్తుకొని బ్రతకాలి, నీకున్న అవసరాలలో ఎలా మార్గాలు తెరవబడాలి, ఎలా ఆశ్చర్యకరమైన సహాయం నీకు అందాలి అనే విషయం రేపటి దినమునకు తెలుసు. మరి రేపటి దినమును గురించి నీవు చింతించడం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మరొక మాట కూడా, చిన్న చక్కటి మాట ఉంటుంది చూడండి. ఏ నాటి కీడు, ఓకే, అది కీడు అనే మాటను గురించి రాశాడు. నేను దాన్ని ప్లస్లో మాట్లాడుతాను, వినండి. ఏ నాటికి కావలసిన మేలు
చాలు కదా. అక్కడ ఏనాటి కీడు అన్నాడు, నేను దాన్ని మైనస్లో కాకుండా ప్లస్లో చెప్తున్నాను. ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నప్పుడు ఏనాటికి కావలసిన మేలు, ఏనాటి మేలు ఆనాటికి మనకు చాలు కదా. మరి రేపటిని కూర్చున్న ఆ చింత, రేపటిని కూర్చున్న దిగులు, రేపటిని కూర్చున్న ఆందోళన, రేపటిని కూర్చున్న ఆ కలవరం ఈ రోజున నీ హృదయాన్ని ఎందుకు కుదిపేస్తుంది? నేను అనకూడదు, కానీ చాలా మంది విశ్వాసుల హృదయాలలో పిల్లరా ఒక తెలియని ఆందోళన, ఏదో తెలియని కలవరం. అది ఆరోగ్యపు పరిస్థితి కానివ్వండి, కుటుంబపు వ్యవస్థలో ఉన్న పరిస్థితులు కానివ్వండి, లేక ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలలో కానివ్వండి, ఈ రోజున ఏ మార్గంలో ఏ కోణంలోనైనా ఈ రోజున మనం చింతించవలసిన అవసరమే మనకు లేదని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మన చింతను భరించడానికి, మనకు సమృద్ధిని అనుగ్రహించి మనల్ని సాక్షులుగా నిలపడానికి ఆయన నియమించిన దినములు ఉన్నాయి. ఆ దినములు వస్తాయి. ఆ దినములలో ఏనాడు మనం హెచ్చించబడాలనో, ఏనాడు మనం దీవించబడాలనో, ఏనాడు మనం గణపరచబడవలనో, ఏనాడు మన అవసరాలు తీర్చబడవలనో ఆ దినాలు వస్తాయి. ఆ దినాలు వస్తాయి. నేను చెప్పే మాట జాగ్రత్తగా మీరు వినాలి సుమా. ఒకవేళ రేపటి దినాన్ని నా దేవుడు నాకెందుకు నియమించాడంటే నన్ను గణపరచడానికి అన్నప్పుడు, నన్ను గణపరిచే దినం ఒక దినం వస్తుంది. అది రాకమునిపే నేను ఈరోజు జుట్టు పట్టుకొని అని లాక్కున్నాను అనుకో. ఎందుకు? ఎదగడానికి, పైకి ఎక్కడానికి, ఉన్నత స్థితికి రావడానికి. అది రాకమునిపి ప్రభు అంటాడు, ఆ దినాన్ని నేను నియమించున్నాను కదా, ఆ దినం వస్తుంది కదా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అది రాకమునిపే నువ్వు గుంజుకోవడం ఏంటి? నేను దినములను నియమించాను కదా, నీ దినములో నేను లెక్కించున్నాను కదా, నీ తల వెంట్రుకలు నేను లెక్కించున్నాను కదా, నీ కాలగతులు నా వశంలో ఉన్నాయి కదా. ఒక్కొక్క దినాన్ని నీ కొరకు నేను నిర్ణయించి పెట్టాను కదా. ఆ దినములు వస్తాయి. ఆ దినముల కొరకు నేను వేచి ఉన్నాను అని అనాలే, కానీ ఆ దినములు రాకమనిపే నీవు అవసరపడవలసిన అవసరం లేదు. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అనవసరంగా చింత, అనవసరంగా కంగారు, అనవసరంగా మనల్ని మనం వేధించుకోవడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, అందని వాటి కొరకు లేక మనసును అడియాసలుగా చేసుకొని నీవు తిరుగులాడేదాని కంటే కూడా దేవుడు ఈ దినమును నీకు ఏమి అనుగ్రహించాడో, ఈ దినము దేవుడు నీకు ఏం ప్రసాదించాడో, ఈ దినము నా దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాడో ఆ స్థితిలో నీవు ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన అనుభవాన్ని అనుభవించు. అంతకంటే గొప్పది మరొకటి లేనేది. అది ఎంతో మేలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం నీకు అనుగ్రహించిన పరలోక సంబంధమైన ఈవి అది ఎంతో శ్రేష్టమైనది. కొందరికి అలా కాదండి, గాలి మేడల్లో మిద్దులు కడతారు. గాలి మేడల్లో మిద్దులు కట్టి మెలకు వచ్చేసరికి కరెంటు కూడా ఉండదు, పడుకునే సాప కూడా ఉండదు. గాలి మేడల్లో మిద్దులు కట్టి ఆయాసపడిపోయి, ప్రయాసపడిపోయి, మనసంతా విసిగిపోయి, చికాకుతో చిందులు వేస్తూ బ్రతుకు భారమైపోయి, ఈ రోజున బ్రతుకులో ఉండవలసిన ఆ రమ్యత, సఖ్యత, శాంతి, సమాధానాలే కానీ మనిషికి కనిపించట్లేదండి. నా అనుభవం చిన్న మాట చెప్తాను. ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్నయ్య ఇంటి దాకా వచ్చి ప్రార్థన చేసేళ్ళమని. ప్రార్థన చేయడానికని ఆ అమ్మ రమ్మంటే ఇంటికి వెళ్ళాను. వెళ్తే భార్యాభర్తలు పిల్లలు ఉన్నారు. సరే ఏంటమ్మా బాగున్నారా అని అంటే, బాగానే ఉన్నామన్నయ్య అంటూ ఆ వంటగదిలోకి వెళ్ళింది.
సరే, ఆయన ఏమన్నా మాట్లాడతాడంటే ఆయన కూడా ఏం మాట్లాడలే, పేపర్ చదువుకుంటున్నాడు. 3 నెలలైంది అన్నయ్య ఆయన గారు పనికి వెళ్ళి, చిల్లుగవ్వ చేతిలో లేదు. మరి 3 నెలల నుంచి ఇల్లు పోషించబడాలంటే ఎలా పోషించబడుతుంది? నేను ఆడమనిషిని ఎక్కడికి వెళ్ళి అప్పు సప్పు తీసుకొని రావాలి? పనికి వెళ్ళవయ్యా అని అంటే వెళ్ళడు, నాకు ఆరోగ్యం బాగోలేదని కూర్చుంటాడు. కొంచెం మీరు ఆయన గారికి బుద్ధి చెప్తారని పిలిపించాను అన్నయ్య అనింది. సరేనని ఆయన వైపు తిరిగి, బ్రదర్ బాగున్నారా అంటే, బాగున్నానండి. సరే కానీ ఏంటి పనికి వెళ్ళట్లేదంట? పనికి వెళ్ళకపోతే ఎలా జరుగుతుంది అని అన్నానండి. ఆయన నాతో అంటాడు, ఆరోగ్యం బాగోలేదండి, లేకపోతే ఎందుకు వెళ్ళండి? ఓ అబ్బో, ఆరోగ్యం బాగోలేదండి, లేకపోతే ఎందుకు వెళ్ళండి అన్నాడు. అమ్మ ఆయనకి ఆరోగ్యం మీద బాగోలేదంటలే అమ్మ, అందుకంటాడు. ఆమెనింది నాతో, ఏం బాగోలేదు అడుగు అన్నాయో అని నీమే. బాగానే ఉందిరా ఈ ఉద్యోగం నాకు. ఆయన ఏం బాగోలేదా అన్నాయా అంటే, వీపు మీద గడ్డలు వేసిందండి, అందుకేగా వెళ్ళంది అన్నాడు ఈయన. నాయన, అమ్మా వీపు మీద గడ్డలు వేసిందంట, అందుకే వెళ్ళదు. ఏం గడ్డ అడుగు అన్నాయా? ఆయన వైపు తిరిగి, ఏం బ్రదర్ ఏం గడ్డ ఏం బ్రదర్? అది తెలియకయే కదా ఇక్కడ కంగారు పడేది, అది తెలిస్తే కంగారు ఎందుకు ఉంటుందా అన్నాడు. ఇంకెక్కువ మాట్లాడితే కొట్టేటట్టున్నాడు మహానుభావుడు. అప్పుడు ఆమె చెప్తుంది, అన్నయ్య ఆ వీపు మీద ఒక గడ్డలు వేసింది, 3 నెలల నుంచి నా ఇల్లు నరకమైపోయింది, శాపమైపోయింది, ఏడ్పులు కొంపైపోయింది. ఆ వీపు మీద లేచిన చిన్న గడ్డని తడిమి తమిడి 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 చూసుకుంటాడంట, కుమిలి కుమిలి ఏడ్చుకుంటాడంట. ఆయనకి ఇంకా తృప్తి తీరక బజార్కి వెళ్ళి 2 చూపుడు అద్దాలు కొనుక్కొచ్చుకున్నాడంట. ఆమె చెప్తుంటే తెలిసింది నాకు. 2 చూపుడు అద్దాలు తీసుకొచ్చుకొని ఆ అద్దాలు ఇట్లా ఒకటి పెట్టుకోవడం, ఇట్లా పెట్టుకోవడం, చూసుకోవడం, ఏడ్చుకోవడం. ఒక్కడే ఏడ్చుకుంటున్నాడా? అట్లా కాదు, పిల్లల్ని పిలుస్తాడు, పెద్ద పాపను పిలుస్తాడు, ఆ పిల్లల్ని పట్టుకుని ఏడుస్తాడు. అమ్మా మమ్మీని జాగ్రత్తగా చూసుకో అని ఏడుస్తాడంట. కాసేపు అయిన తర్వాత మళ్ళీ చిన్న పాపను పిలుస్తాడు, అమ్మా జాగ్రత్తగా చదువుకోమ్మా, అమ్మ దగ్గరే ఉండు, మమ్మీని జాగ్రత్తగా చూసుకో అంటే ఆ బిడ్డకి అర్థం కాక, డాడీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అని అడుగుతుందంట. మీకు ఇంకో మాట చెప్పనా, ఇతను చేసే పనులకి ఆ 2 బిడ్డలు దిగులు పెట్టుకొని గుండెల్లో అన్నం నీళ్ళు మానేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారంట. మమ్మీ ఏంటి మమ్మీ, డాడీకి ఏం జబ్బు డాడీకి, ఎందుకు అలా ఏడుస్తున్నాడు మమ్మీ, చెప్పు మమ్మీ అంటే, అమ్మ నాకేం తెలుసు. ఆ బిడ్డలు చూస్తే ఏమో దిగులు పెట్టుకొని బక్కచిక్కిపోయారు 3 నెలల నుంచి. ఆ ఇల్లాలు ఆయమ్మ చూస్తే ఆయమ్మకి సంతోషం లేదు. పోనీ ఇతని పరిస్థితి ఏమైనా మెరుగవుతుందంటే దినదినానికి ఒక గండం లాగా దినదినము ఆవేదనతో అల్లల్లాడిపోతున్నాడు. నాకు ఏం అర్థం కాల ఆమె చెప్తుంటే. నేను అన్నాను, బ్రదర్ ఏం బ్రదర్ అంటే, ఆయన అంటాడు, బ్రదరో అది ఏం గడ్డో తెలుసా? నేను అన్నాను, ఏ గడ్డ అయితే నీకెందుకు బిడ్డ, ఏ గడ్డ అయితే నీకెందుకే, అయినా నువ్వు పిల్లల్ని పెట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు? సరేలేండి, ఇంక ఈయన చెప్పుకుంటూ పోతే కుదరదులే, కానీ అతనితో కొంచెం ధైర్యపు మాటలు చెప్పి అలా చేయకూడదు. అయ్యో బిడ్డలను అధైర్యపరిచేస్తే వాళ్ళు ఎలాగ ఇదైపోతారు, చూడు పిల్లలు ఎట్లాగైపోయారు, ఏడుస్తున్నారు వాళ్ళే. సరే ప్రార్థన చేశానండి, కొబ్బరి నూనె తెచ్చుకోమన్నాను, ప్రార్థన చేసి ఇచ్చి, ఏం కాదు బ్రదర్ మీరు కంగారు పడు, ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు అని ధైర్యం అయిపోయిందండి. మీరు నమ్మండి నా మాట. 4-5 వారాల తర్వాత మందిరంలో నేను ఆ రోజున ప్రభు బల ఆరాధన ఇచ్చి ప్రార్థన చేస్తుంటే వరుసలో వచ్చాడు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్చాడండి. నాకు నిజంగా కొంచెం, నాయన ఏమైందిరా బాబు ఈ గడ్డకి ఈ బిడ్డకి అనుకున్నానండి. బ్రదర్ ఏమైందంటే అప్పుడు చెప్పాడండి, బ్రదర్ మీరు ప్రార్థన చేసి ఇచ్చిన కొబ్బరి నూనె రాసుకున్నాను, ఇప్పుడు నేను తడిమి చూసుకుంటే కనీసం ఏ ప్రాంతంలో ఆ గడ్డ వచ్చిందో కూడా ఆనవాళ్ళు లేకుండా కరిగిపోయిందండి అన్నాడు.
వినండి 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 అన్నాడు. అయితే అసలు సంగతి అప్పుడు చెప్పాడండి. నాకు కూడా గుండె జొల్లుమనిందండి. ఏం చెప్పాడంటే, బ్రదర్ నేను ఎందుకు ఆ గడ్డను చూసి అంత కంగారు పడిపోయానంటే, మా తాతకి అదే వీపు మీద రాచి పుండొచ్చి చీము రక్తం కారి మా తాతయ్య అదే వీపు మీద ఆ రాచి పుండుతో మంచం పట్టి కుమిలి 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 చచ్చిపోయాడంటండి. మా నాన్నకి అదే వీపు మీద క్యాన్సర్ గడ్డొచ్చి మా నాన్న క్యాన్సర్తో చచ్చిపోయాడు. మా పెదనాన్న అదే వీపు మీద గడ్డొచ్చి మా పెదనాన్న చచ్చిపోయాడు. నా గుండె జొల్లుమనిందండి. బ్రదర్ ఎప్పుడైతే నేను ఆ గడ్డను చూశానో అయిపోయింది నా పరిస్థితి అనుకున్నాను. అయిపోయింది, ఇక నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను. నేను 3 నెలల పాటు ఎందుకు అల్లల్లాడిపోయి కుమిలిపోయి అధైర్యపడిపోయి ఏ మాత్రం ధైర్యం లేని పిరికి పొందనైపోయానో తెలుసా? నా చరిత్ర ఇది. ప్రియులారా, నేను ఈ వాక్యాన్ని చదివేటప్పుడు నాకు అదే గుర్తొచ్చిందండి. ఏంటంటే, నీవు లెక్కించుకొనవలసింది నీ పితరుల యొక్క ఆ చేదనుభవాలు కాదు. నీవు చూడవలసింది గతంలో జరిగిన అదిగో ఆ లోటుపాటుల్ని కాదు. ఎదురైన శోధనలే కానివ్వండి, ఎదురైన కష్ట క్లిష్ట పరిస్థితులే కానివ్వండి, ఎదురైన చీకటి అనుభవాలే కానివ్వండి, ఎదురైన బడబాగ్ని జ్వాలలే కానివ్వండి, వాటిల్ని కాదు నీవు చూడవలసింది. ఆ స్థితిలో నుండి నిన్ను ఆదుకొనగలిగిన ఒక దినం వస్తుంది. ఆ దినము వ్రాయబడిన చట్టాల్ని ఆయన చించి ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించగలిగిన ఒక దినం. అందుకే వాక్యం అంటుంది, నీవు వాటిల్ని చూచి అధైర్యపడిపోయి కృంగిపోయి లేక అధైర్యపడిపోయి నీవు కన్నీళ్లు కార్చవలసిన అవసరం లేదు. నీవు చింతించవలసిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? రేపటి దినమును గూర్చి చింతించే దినం ఆ దినంకుంది. నేను ఒక దినాన్ని నియమించాను నీ కొరకు. నీ మీద పూర్తి బాధ్యతలు ఆ దినానికి ఉన్నాయి. నీ మీద పూర్తి కర్తవ్యం ఆ దినానికి ఉన్నాయి. ఆ దినము వస్తుంది. ఇదిగో కూడి ఉన్న సహోదర సహోదరులారా, ఏ ఒక్కరూ కూడా మీరు ఈ దినమును గూర్చి అయినను రేపటి దినమును గూర్చి అయినను చింతించవలసిన అవసరం లేదు. ఈ దినం ప్రభు మనకి ఏది ఇస్తే దానిని మనం అనుభవించి ప్రభువుకి కృతజ్ఞులమై బ్రతకడం మేలు. అది ఎంతో గొప్పది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మనం అందరం ఎక్కి చూడండి. చిన్న మాట చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వాక్యం కూడా చూడండి. ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు బోధకుని వలెను. ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు యజమానుని వలెను ఉంటే చాలండి. తలలు పైకి ఎత్తండి. ఇక్కడ ఒక బోధకుడిని గురించి లేక ఒక శిష్యుని గూర్చి, తర్వాత ఒక దాసుని గూర్చి వ్రాయబడి ఉందండి. తలలు పైకి ఎత్తండి, చూడండి చెప్తా. ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు చెప్పండి ఎలా ఉంటే చాలంట? తనకు బోధించే ఒక బోధకుని వలె ఉంటే. అట్లా కాదు, మనకు ఆయన కంటే ఇంకా చెప్పండి ఏం పనులండి. ఆ పనులు మనం బోల్తబడేది ఎక్కడో తెలుసండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పరిధిని గుర్తించకపోతే, దేవుడు మనల్ని పెట్టిన ఆ స్థానాన్ని మనం యోచించకపోతే, ప్రభు మనకు అనుగ్రహించిన ఆత్మ వరములను ఆత్మ ఫలములను గుర్తించి అందులో మనము స్థిరపరచబడిన వారమై కృతజ్ఞులమై బ్రతకకపోతే మనకు కలిగే పెను ప్రమాదం.
ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు బోధకుని వలె, ఒక దాసుడు యజమానుని వలె ఉంటే చాలు. ఈ శిష్యుడు ఏమనుకోవాలి? నేను నా బోధకుని వంటి వాడను కావాలి. ఈ దాసుడు ఏమనుకోవాలి? నా యజమానుని వలె నేను మారాలి. అంతేకాని అంతకు మించిన ఆ యొక్క ఆలోచన అది నీకు మేలు కాదు, అది కీడుకు దారితీస్తుంది. ఒకరోజు ఫిలిప్పు యేసు ప్రభుని అడిగాడు. వింటున్నారా నా మాట? ఏమడిగాడు? బోధకుడా, బోధకుడా, నాకు మీ తండ్రిని చూపిస్తే అంతే చాలు అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వాక్యం. ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము. చూడండి, ఫిలిప్పు ఒక్కసారి తలలు పగితరని గమనించండి. ఈ ఫిలిప్పు యేసు ప్రభుని చూస్తూనే ఉన్నాడండి. యేసు ప్రభు చేసే ఆశ్చర్యమైన కార్యాలు చూస్తున్నాడండి. యేసు ప్రభులో ఉన్న ఆ దైవ గుణాలు, ఆ సుగుణములు, లేక తండ్రి యొక్క సంకల్పం ఈ ఫిలిప్పు యేసుక్రీస్తులో చూస్తూనే గమనిస్తూనే ఉన్నాడు. కానీ తన ఆసక్త ఏంటో తెలుసండి? ఈయన కాదు, ఈయనకంటే గొప్పోడుని చూడాలి. యేసయ్య అన్నాడు, పిచ్చోడా నన్ను చూస్తున్నావుగా. నేను అనకూడదు, కానీ ఈరోజు చాలామంది విశ్వాసులైన వాళ్ళు తమకు అనుగ్రహింపబడిన ఉపదేశంలో సంతృప్తిగా బ్రతకట్లేదండి. అయ్యో నాకు ఒక ప్రత్యక్షత ఉందే, అయ్యో నాకు ఒక దర్శనం ఉందే, అయ్యో నా ప్రాణ ప్రియుడైన యేసయ్య నా బలహీనతలలో ఆయన శక్తిని అనుగ్రహించే విపునిగా, ప్రభునిగా, ఆయన విమోచకునిగా నా ఎదుట ఉన్నాడే, అంతకంటే నాకేం కావాలి అని సంతృప్తి కలిగి బ్రతకట్లేదు. నాకు ఒక ఉపదేశం ఉంది, నాకు ఒక సంఘం ఉంది, నాకు ఒక సహవాసం లేక సేవకుల సహవాసం, నాకు ఒక ప్రార్థన ప్రాకారం ప్రభు అనుగ్రహించాడే, అది చాలు అని సంతృప్తి పడట్లేదు. అరే, ఫిలిప్పుతో యేసుక్రీస్తు తోడుగానే ఉన్నాడు, వెంటేసుకొని తిరుగుతున్నాడు. ఆ దైవ ప్రత్యక్షత ఫిలిప్పుకుంది. అయినా కూడా అతనిలో ఏదో ఒక అసంతృప్తి. ఇది లోకస్తులకి కాదు, ఎవరికి? ఆత్మీయులకే. ప్రార్థించినప్పుడల్లా నేను సమీపముగా ఉంటాను, మీ హృదయంలోని మాట మీ పెదవులకు రాకమునిపే నేను ఎరిగి ఉన్నాను, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఇన్ని చెప్పినా కూడా ఇంకా కొంతమందికి ఇంకా ఏదో. ఆయన అంటాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నిజముగా మొరపెట్టు, నేను సమీపముగా ఉంటాను. నీవు నా వైపు తిరుగు, నేను నీ వైపు తిరుగుతాను. నీవు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. నా ప్రియ సహోదరులారా, ఇవన్నీ నరుని మాటలు కావు, సాక్షాత్తు శక్తి కలిగిన దేవుని మాటలు. ఇన్ని చెప్తున్నా ఇంకా కొంతమందికి మనమే ఆయనతో మాట్లాడుకోవచ్చు కదా అని అనుకోరండి. ఏమండి ఫాస్ట్ గానండి, కొంచెం మా కోసం ప్రార్థన చేసి దర్శనం చూస్తావా? నేను చూసేది ఏంటి? సంతృప్తి లేదండి. దేవుడు తనకిచ్చిన ఆధ్యాత్మికమైన ఆ విలువలలో సంతృప్తి కలిగి సాక్షిగా బ్రతకట్లేదండి. ఏదో చూడాలి, ఏదో పొందుకోవాలి, ఏదో నాకు కావాలి అనే అసంతృప్తి మనసును అడియాసలుగా చేస్తుందంట. మీ మనసు అడియాస కలిగి తిరుగులాడుట కంటే మీ ఎదుట ఉంచిన దానిని అనుభవించడం మేలు. ఆ మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక అబ్బాయి యేసు ప్రభు దగ్గర ఒక సిలువ తీసుకున్నాడంట. ఎందుకంటే ప్రతిదినం సిలువను ఎత్తుకొని అని ఉంది కదా,
ప్రభువా నాకు సిలువ కావాలంటే ప్రభు అన్నాడట, ఒక గదిలోకి పంపించి అక్కడ చాలా సిలువలు ఉన్నాయి, ఏ సిలువ కావాలనో తీసుకెళ్ళు అంటే ఈయన వెళ్ళాడు. ఒక సిలువ చూసి వచ్చాడు. ప్రభు అన్నాడు ఆ సిలువ తీసుకెళ్ళమన్నాడు. ఒక వారం రోజులు మోసాడు ఆ సిలువ. వింటున్నారా? ఒక వారం రోజుల తర్వాత భారం అయిపోయింది. అమ్మో, వారం రోజులకి ఇట్లా అయిపోయింది, జీవితకాలం అంతా మొయ్యాలి, నేను ఆడ మోసేదురు బాబు అని మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని అడిగాడట, ప్రభువా నేను మోయలేను నాయన, ఈ సిలువ చాలా కష్టంగా ఉంది, నాకు భారంగా ఉంది, నాకు వేరే సిలువ ఇవ్వయ్యా అన్నాడంట. పాపం ఆయన కనికర పూర్ణుడు కదా యేసయ్య. మనమైతే ఊరు చూసేవాడు, ఇంక దెబ్బతో సిలువ అక్కడ పెట్టి పరారైపోయి ఉండేవాడు. ఆయన అట్లా చూడడు కదా. ఆయన మరలా అన్నాడట, సరే నువ్వు తీసుకొచ్చిన సిలువ అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి చూసుకోపో. అట్లా అంటే ఆ లోపలికి వెళితే ఎన్ని సిలువలు ఉన్నాయో కదా, ఒక్కొక్క సిలువను ఎత్తుకుంటే అబ్బే, అక్కడ రోజా పూలతో చేయబడిన సిలువ ఒకటి ఉంది, అబ్బా తేలిగ్గానే ఉంటుంది లేని ఆ సిలువ ఎత్తుకుంటే చెప్పండి ఒళ్ళంతా జీరేసింది, ముళ్ళు ఉంటాయి కదా. ఇక అన్ని సిలువలు ఎత్తి కొన్ని మోసి ఇక చివరికి అలసిపోయి వచ్చి ఒక సిలువను ఎత్తుకొని వచ్చాడంటే, ఒక సిలువను ఎత్తుకొని అమ్మ తేలిగ్గానే ఉందే, ఇది సరిపోద్దులే అనుకున్నాడంట. తీరా చూస్తే ఆ సిలువ ఏ సిలువ తెలుసండి? ఆడు మోయలేనని పక్కన పెట్టి వెళ్ళిపోయాడే ఆ సిలువే. మీకు అర్థమైందా? ఏదైతే నేను మోయలేనని పక్కన పెట్టి వెళ్ళాడో అన్నీ మోసొచ్చేసరికి ఆడిసిలు వాడికి తేలికయ్యింది. అర్థమవుతుందండి? కొంతమందికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క ఆధ్యాత్మికమైన స్థానము యొక్క విలువ వాళ్ళకి తెలియదండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వాస్థ్యము యొక్క విలువ వాళ్ళకి తెలియదండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన సహవాసము యొక్క విలువ, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షత యొక్క విలువ, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధ్యాత్మికమైన ఆ యొక్క ఆశీర్వాదము యొక్క విలువ వాళ్ళకి తెలియక మరేదో నేను అనకూడదు, కానీ మాతో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయిని దైవజనులు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఫ్రెడీ పాస్ గారి దగ్గర పంపించాడు, ఫ్రెడన్న దగ్గర పంపించాడు. అప్పుడు ఫ్రెడన్న హుబ్లీలో పరిచయం చేస్తాను. పాప మా అబ్బాయికి 2 కాళ్ళు ఎట్లా ఉంటాయండి, పొట్టిగా ఉండేవాడు. మీకు మాట చెప్తాను, ఈ ఫ్రెడన్న ఒరే అక్కడికి వెళ్ళి కూటం స్టార్ట్ చేసి పాటలు పాడుతూ ఉండండి, నేను వచ్చేస్తానని చెప్తే ఈ తమ్ముడు ఏం చేసేవాడో తెలుసండి, అక్కడికి వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేసి ఫ్రెడన్న అక్కడికి వెళ్ళక మునిపే ప్రసంగం కూడా స్టార్ట్ చేసి ఉండేవాడంట. మరి ఏరా నువ్వు ప్రసంగం కూడా స్టార్ట్ చేసేసావంటే, మరి ఎంతసేపు అయ్యా నీకోసం చూసేదే? సరేరా నేను వస్తానన్నాను కదా, అక్కడ ప్రజలు లేటుగా వస్తారు నాకు తెలుసు, నేను వస్తానన్నాను కదరా అంటే ఆ పిల్లోడు అంటాడట, నిన్ను పిలిచినట్టే పిలిచాడు దేవుడు నన్ను. మరి ఏం చేయాలరా? మరి అంతే, చూశాను నువ్వు రాలేదు, వాక్యం చెప్పేశాను. 4 నెలల్లో 5 నెలల్లో అయ్యింది. ఒక రోజున ఉదయాన్నే లేచి చూస్తే పెట్టి సర్దుకుంటున్నాడంట. అప్పుడు ఫ్రెడన్ అడిగాడంట, ఎక్కడికి రా పెట్టి సర్దుకుంటున్నావు అంటే, ఎంతకాలం నీతో ఉన్న నీ వెనకాల రావడమేగా, నా కాళ్ళ మీద నేను నిలబడదామని వెళ్తున్నాను అన్నాడంట. ఈ ఫ్రెడన్ నేను తక్కువైనాడా? ఈయన అన్నాడంట, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి నీ కాళ్ళు 2 ఇట్లా ఉంటాయి కదరా అన్నాడంట. నీ 2 కాళ్ళు ఎట్లా నిలబడతావురా అంటే ఆ పిల్లడు, నా కాళ్ళ మీద నేను నిలబడి సేవ చేసి చూపిస్తా అన్నాడంట. మీకు విచిత్రమైన సంగతి చెప్పుకోకూడదు కానీ సందర్భం కదా, ఎంత బతిమాలినా నిన్నట్టు పిలిచాడో నన్నట్టు పిలిచాడు, నేను చేయలేన సేవ, నాతో లేడు దేవుడు. ఎందుకు లేడేంటి? అందరితో ఉన్నాడు.
ఎంత చెప్పినా వెళ్ళిపోయాడు. సంవత్సరం తిరిగి రాక మునిపే మరలా వచ్చాడు. ఏమంటాడు తెలుసా? ఏమండి, పొరపాటు అయిపోయిందండి, నాకు అర్థం కాలేదండి. ఏం అర్థం కాలేదు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏం అర్థం కాలేదు? దేవుడు నీకు ఇచ్చిన ఒక పవిత్రమైన ఐక్యత నీకు అర్థం కాలేదు. దేవుడు నీకు ఇచ్చిన పవిత్రమైన సహవాసము యొక్క విలువ నీకు అర్థం కావట్లేదు. ఊబిలో నుండి ప్రభు నిన్ను లేపి, చీకటిలో నుండి ఆయన నిన్ను పిలిచి ఒక పరిశుద్ధుల సహవాసాన్ని, ఒక పవిత్రమైన సంఘ అనుభవాన్ని, ఆయన దివ్యమైన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించాడే, అది ఎరుగక నీ మనస్సు అడి ఆశలతో ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా నేనేదో పొందుకోవాలని నీవు ఈ రోజున గుడ్డివాడవై తిరుగాడుచున్నావే. కానీ ప్రభువు నీకిచ్చిన శ్రేష్టమైన ఆ ఆశీర్వాదాన్ని గుర్తించలేని గుడ్డితనం. ప్రియులారా, అలా కాదు. మనకు ఏది మేలు, ఏ మేలు మనకు గొప్పది అనంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి, దేవుడు మనల్ని దీవించి, ఏ సహవాసాన్ని మనకిచ్చాడో, ఏ ఉపదేశాన్ని మనకిచ్చాడో, ఏ ఆశీర్వాదం మనకిచ్చాడో, ఏ అనుభవాలలో ప్రభు మనల్ని నిలబెట్టాడో, ఆ స్థితిలో మనము దానిని అనుభవించడం, చెప్పండి, మనకి ఎంతో మేలట. అది గొప్పదంటండి, అది గొప్పదంట. మరి ఈ రోజున ఏ దురాలోచనల వలన, దురాభిప్రాయము వలన నీ మనసు విసిగిపోతుందో ఆలోచించుకోవాలి. నువ్వు చింతించవలసిన అవసరం, చెప్పండి, అవసరం లేదు. ఎందుకు లేదు అనంటే, నీ కొరకు నియమింపబడిన దినాలు ఉన్నాయి. నిన్ను హెచ్చించే దినం ఒక దినం వస్తుంది. నిన్ను స్వస్థపరిచే దినం ఒక దినం వస్తుంది. నీ ముఖాన్ని పైకెత్తే దినం ఒక దినము వస్తుంది. నిన్ను చూచి అనేకులు ఆశ్చర్యపడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఈ దినములన్నీ నీవు సృష్టించక మునిపే నీ కొరకు ఆ దినములను ఆయన సృష్టించి ఉన్నాడు. చెప్పండి. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం అండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, అట్లాగే నీకు మేలు కలుగుతుంది. ఏందది? దేవునితో, చెప్పండి, దేవునితో సహవాసం మనకు మేలు. అది ఎంతో, నోటి తెచ్చి మాట్లాడండి, గొప్పదండి. పురులారా, దీనిని దేనితో పోల్చగలం? నాకు కొందరు స్నేహితులు ఉన్నారు. దేవుడి దయ వల్ల వాళ్ళలో ఎవరు ఇప్పుడు నాకు లేరు. అర్థమవుతుందా? నాకు కొందరు ఆప్తులు ఉన్నారు. వాళ్ళైనా నాతో ఎంతకాలం నిలుస్తారు? నా భుజాల మీద చేతులేసే స్నేహితులు నాకు కొందరు ఉండవచ్చు. కానీ వాళ్ళు ఎంతవరకు నమ్మదగిన వాళ్ళు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ప్రేమ ఆప్యాయతలు పంచుకొనిన వాళ్ళం గనుక, ప్రేమ అనురాగాల్ని కలిగిన వాళ్ళం గనుక, లోకంలో ఒకరిని ఒకరిని ఆప్యాయంగా పలకరించుకునే వాళ్ళము గనుక మనకు ఇలాంటి స్నేహాలు ఒకవేళ తటస్థపడతాయి. అయితే ఇలాంటివి ఎంతవరకు? ఇవి గొప్పవి కాదు. ఇవి మనకు మేలు కలిగించేవి కావు. జాగ్రత్తగా వినాలి సుమా. మనము దేవునితో సహవాసము చేసిన ఎడల అది మనకి ఎంతో మేలు, అది గొప్పదంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజున కొందరితో మనకు పరిచయాలు ఉంటాయి.
వాళ్ళని బట్టి మనకు గొప్పతనం వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మీకు ఎవరికైనా పరిచయం ఉంటే మీకు ఎలా ఉంటుంది? లేదు కాబట్టి మీరేం చెప్పట్లే. ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఎందుకంటే నాకు ఆయనతో పరిచయం అండి. రైట్. మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. వారితో మీకు ఎవరికైనా పరిచయం ఉందనుకోండి, ఎలా ఉంటారు? లేదు కాబట్టి ఇలా ఉన్నారు, ఉంటే అలా ఉంటారు. ఎందుకంటే నాకు అంతటి అధికారితో నాకు పరిచయం, సహవాసం. అలాగైతే ఈ సృష్టికి కారణభూతుడైన దేవునితో నాకు సహవాసం ఉందనుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా శరీరములో నరములను అమర్చి నా నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊది అనుదినము కృపచేత నన్ను బ్రతికించుచు అనుదినము నన్ను సంతృప్తిపరచి నేను ఉన్నాను అని వెన్ను తట్టగలిగిన శక్తి కలిగిన నా దేవునితో ఒక సహవాసం, స్నేహబంధం నాకుందనుకోండి, వాక్యం అంటుంది అది నీకెంతో మేలు, అది ఎంతో గొప్పది. వీళ్ళ స్నేహాలేంటి, వీళ్ళ చెలిమి ఏంటి, వీళ్ళతో వియ్యముంది, వీళ్ళతో చెలిమి కలిగి ఉన్నందువలననే నీవు అంతగా ఆనందపడితే శక్తి కలిగిన దేవునితో నీకు ఎంత సహవాసం ఉంది. ఒక ప్రశ్న ఈ పూట, నీకు దేవునితో ఎంత సహవాసం ఉంది? అయ్యా కిస్మిస్కి వెళ్ళి ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయించుకొని వస్తానయ్యా, అసలు కిస్మిస్ రోజు చర్చికి వెళ్ళకుండా ఎక్కడున్నా మాత్రం అంటే సంవత్సరానికి ఒక్కసారి ఈయనకి దేవునితో చెప్పండి. ఇంకో కొంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా 100 6 6 100 వాగులు వంగినా వంకలు పొర్లినా సుందరంగా సునామీ వచ్చినా బొడబాగ్ని జ్వాలలు కురిసినా ఆదివారం మాత్రం గోరంట్లకి వెళ్ళందే ఉండనాయా. ఆహా, అంటే ఆదివారం వీళ్ళకి దేవునితో. కానీ దేవునితో ఒక వ్యక్తి సహవాసం చేస్తే ఎలా ఉంటుంది? లేఖనాల్లో మనం చదువుతామండి, ఆ దేవుని సహవాసములో ఉన్న ఆ రమ్యత. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాంని తీసుకోండి. అబ్రహాం విషయం ఆలోచించండి. దేవుడు అబ్రహాంతో స్నేహం చేశాడు, దేవుడు మోషేతో స్నేహం చేశాడు, దేవుడు లాజరుతో స్నేహం చేశాడు. ఇలాగ మన పితరుల జీవితాల్లో మనం చూస్తూ వెళితే ఈ స్నేహ బంధము వలన ఒక్కసారి మీరు ఆలోకిస్తే మోషే ఏమన్నాడో తెలుసండి, అల్పకాల పాప భోగాన్ని అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, నా దేవుని కొరకై నింద అనుభవించుట మేలు అని ఈ అల్పకాల పాప భోగాన్ని అతడు విడిచిపెట్టాడంట. దేన్ని చూసి విడిచిపెట్టావయ్యా అని అడిగితే మోషే ఏమంటాడో తెలుసండి, నా దేవునితో నేను స్నేహం చేస్తున్నానండి, ఆ స్నేహములో ఉన్న ఆ మాధుర్యమును బట్టి ఈ లోక సంబంధమైన ఈ దృశ్యమైన ఈ సంపద ఇవన్నీ అలా విడిచిపెట్టేశానండి అంటాడు. సరే, అబ్రహాం దగ్గరికి రండి. అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణానికి వెళ్ళ. ఏమి పట్టణం ఏమైంది నీకు? ఆ పట్టణం కూడా ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే. ఇదే అంటే నేను ఆయనతో స్నేహం చేస్తున్నాను. ఆ స్నేహం ఎలాంటిదంటే
అప్పుడప్పుడు తటస్థంగా కాదండి, మీరు లేఖనాల్లో చదవండి. అబ్రహాము మనసులో మాట, దేవుని మనసులో మాట ఏవి మరుగైనవి కావండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అబ్రహాము మనసులో మాట, దేవుని మనసులో మాట, ఇవి రెండు మరుగైనవి. ప్రభు అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాముతో నేను తెలియకుండా, అతనికి చెప్పకుండా నేనేమైనా చేస్తానా? ఏ నా ఫ్రెండ్. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియులారా, సమాధానం చెప్పండి. నీ ఫ్రెండ్ ఎవరు? మీరు యేసయ్య అంటారులే, నాకు తెలుసుగా. ఈరోజున కొంతమంది స్నేహితుల వలన ఏ అగచాట్లు అనుభవిస్తున్నారు వార్తాపత్రికల్లో మీరు చూడట్లేదా? ఏమండి, అన్యం పుణ్యం ఎరుగకపోయినా, చేసినా చేయకపోయినా, ఈరోజున కొందరితో స్నేహం చేసినందువలన వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళ కాల్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నందువలన ఈ రోజున వాళ్ళు అనుభవించే అగచాట్లు మీరు చూడట్లేదండి. నేను ఒక మాట మిమ్మల్ని అడగచ్చా? మరి మీ సెల్ ఫోన్లో మీ కాల్ లిస్టులో ఉన్న నంబర్లు ఎవరివి? అందుకే నేను పర్మిషన్ తీసుకుంది. ఎవరికి నీ ఎవరితో నీ సహవాసం ఏంటండి? దేవునితోనా, పవిత్రతతోనా, యథార్థతతోనా, నీతితోనా, లేక దుర్నీతితోనా, స్వార్థముతోనా, లోకముతోనా, లోక సాంగత్యము కలిగిన ప్రజలతోనా? ఎవరితో నీ సహవాసం? అనవసరమైన క్లిష్ట పరిస్థితులలో, అనవసరమైన ఉచ్చులలో, అనవసరమైన కీడు నీవు అనుభవించడానికి గల కారణం. మన ప్రార్థనా మందిరానికి వస్తాడు ఒక యవనస్తుడు. ఎంత భక్తిగా ఉండేవాడంటే అంత భక్తిగా ఉండేవాడు. నాలుగు గంటలకు వచ్చి మందిరం దగ్గరికి గేటు కొడుతున్నాడు. మన ఉండవల్లి ప్రార్థనా మందిరం గేటు 4 గంటలకి. ఎవర్రా బాబు అని ఆ మందిరంలో ఉండే బ్రదర్ వెళ్ళి తలుపు గేటు దగ్గరికి వెళ్తే, అన్నయ్య పేజలాడు, అన్నయ్య రమేష్ అన్న ఎక్కడ ఉన్నాడు అంటే, ఇక్కడ లేడు బాబు, యనమల కుదురులో ఉన్నాడు. 4:30కి యనమల కుదురుకు వచ్చాడు. నేను అక్కడే ఉన్నానండి. అక్కడికి వచ్చి 4:30కి గేట్ కొడుతుంటే మనోళ్ళు వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి ఎవరండి అంటే, అన్నతో మాట్లాడాలి 4:30కి. ఏంటని చెప్పి నన్ను పిలిస్తే వచ్చాను. మన విశ్వాసే, పిశాసి కాదు, మన విశ్వాసే. తమ్ముడు ఏంటి? అన్నయ్య ఇంటి దాకా రావాలి. 4:30కి ఇంటి దాకా రావాలన్నా? ఎందుకు, ఏమైంది? అన్నయ్య అమ్మాయి, అతనికి 3 సంవత్సరాల పాప. అమ్మాయి తల్ల కింద అయిపోతుంది అన్నయ్య, ఎక్కులు పెడుతుంది అన్నయ్య, ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నయ్య, మీరు రావాలన్నయ్య. నేను అన్న, ఏమైంది, ఎందుకు అంత కంగారు, ఏంటో తెలియదు అన్నయ్య, ఏంటో తెలీదా? మరి ఏంటి, ఏమన్నా తినరాంది ఏమన్నా తినిపించారా? చిన్న బిడ్డ కదా. ఆశ్రయ సంగతి చెప్తా. అన్నయ్య నేను ఏం చేయాలి అర్థం కాదు, అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, నాకు చెప్పు, నువ్వు నాకు చెప్పు, మళ్ళీ నేను నీకు చెప్తా. మంచిగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేసుకునే వ్యక్తి ఆఫీసులో కొలీగ్స్ అందరూ కలిసి ఫ్రెండ్ సర్కిల్గా అందరూ కలిసి, ఇదిగో ఒక 2 రోజులు సెలవు పెట్టి అందరూ కలిసి పలానా చోటుకి వెళదాం, సరదాగా 2 రోజులు గడిపేసొద్దాం అంటే, ఈయనంట వాళ్ళతో కలిసి, నేను చెప్పకూడదండి, ఒక విగ్రహారాధన గుళ్ళు దగ్గరికి వెళ్ళి 2 రోజులు అక్కడుండి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి అక్కడ కార్యక్రమాల్లో పాలు పొంది
ఇంటికి వచ్చాడంట. ఆ రోజు రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడండి. స్నానం చేశాడండి, భోంచేసి పడుకున్నాడండి. 9 గంటల నుంచి ఆ ఇంట్లో ఒకటే కలవరం. అంటే వాటిలో ఏదో శక్తి ఉందని నేను చెప్పట్లే, అవి మనల్ని కుదిపేస్తాయి అని నేను చెప్పట్లే. నీవు ఎప్పుడైతే దేవుని సహవాసానికి నీవు దూరమయ్యావో, పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని విస్మరించి నీవు లోక సంబంధమైన స్నేహాలకి ఎప్పుడైతే మెగ్గు చూపావో, అక్కడే ఒక అపవిత్రమైన ఆ కార్యం నువ్వు ప్రారంభించావు. అందుకే యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయం 4వ వాక్యంలో అన్నాడు, ఈ లోక సాంగత్యం దేవునికి వైరం అంటూ ఆ ముందు ఒక భయంకరమైన మాట వాడాడండి. నేను అనకూడదులే ఆ మాట, మీరు అన్నారు, నాకెందుకు వచ్చిన గొడవ. ఓ భయంకరమైన మాట అండి. ఏది? ఈ లోక సాంగత్యం ఆయనకు వైరం అనే మాటకి ముందు ఒక భయంకరమైన మాట. ఎందుకంటే అది నువ్వు చేయకూడని పని. ఎందుకు? అలాంటి సహవాసాలకి, అలాంటి సాంగత్యాలకి, అలాంటి సంబరాలకి నువ్వు మెగ్గు చూపుతున్నావు. అది నీకు కూడదు. క్రైస్తవుడు వెలుగుతూ ఉన్న దీపం. క్రైస్తవుడు లోకానికి సిలువ వేయబడిన వాడు. క్రైస్తవుడు లోకాన్ని వెలిగించగలిగిన ఒక దీపం, లోకానికి మాదిరిగా నిలవవలసిన ఒక సింబల్. కానీ ఈ రోజున నీ స్నేహాలు, నీ సాంగత్యాలు, నీ సంబరాలు, నీ సఖ్యత, నీ ఐక్యత ఈ రోజున పాడై, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ మేలుని అనుభవించలేని అభాగ్యునిగా నువ్వు బ్రతుకుతున్నావు. యెహోషాపాతు గురించి మీకు బాగా తెలుసు. ఓ తలల పైకి ఎత్తురని చూడండి, ఎంత బాగా పరిపాలన చేసుకున్న యెహోషాపాతుని గురించి మీకు చాలా విషయాలు తెలుసు. దేవుని సహాయాన్ని పొందుకున్నవాడు, ఎన్నో జయాలు చవిచూచినవాడు, ఎన్నో రంగాలలో ఒక అభివృద్ధిని చూచిన ఆత్మీయుడే అని చెప్పుకోవాలి. అలాంటి వాడు ఒక రోజున ఏం చేశాడో తెలుసండి? వినండి, తలల పైకి నన్ను చూడండి. ఒక శక్తి కలిగిన దీవెనకు, ఆశీర్వాదానికి అతడు పాత్రుడే. కానీ ఒక రోజున మూర్ఖుడైన, దౌర్భాగ్యపు పరిస్థితులలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో ఏం చేశాడంట? అందరు చెప్పండి, ఏం చేశాడంట? అన్నయ్య మీరే చెప్పాలి, త్వరగా గట్టిగా చెప్పండి. ఏం చేశాడండి? పార్ట్నర్గా కుదుర్చుకున్నాడు, స్నేహం కుదుర్చుకున్నాడు. ఏం పర్లేదులే, ఇద్దరం పార్ట్నర్గా ఉంటాము. ప్రారంభము రోజున మీ పాస్టర్ గారిని పిలిపించుకొని వచ్చి నువ్వు ప్రార్థన చేయించి పంపించాయి, ఆ తర్వాత మా వాళ్ళని తీసుకుని వచ్చి నేను మా వాళ్ళ దగ్గర చేయాల్సిన కార్యక్రమం చేసి పంపిస్తాను అంటే ఈయన ఆల్ రైట్, నాకేమి అభ్యంతరం లేదు. మెత్తని పెసాదవరా నాయన నువ్వా? మా పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేసి పంపించేస్తాను, ఆ తర్వాత మీ వాళ్ళని తీసుకుని వచ్చి అది చేయించుకో. ఏంటి నీ సాంగత్యం? ఏమండి పాస్టర్ గారండి తెల్ల బట్టలు కట్టుకుని భక్తిగా బైబిల్ పట్టుకొని బజార్లు తిరిగి మీకైతే కుదురుతుందండి? నేను అండి ఈయన డేక్ష, మాకెక్కడ కుదురుతుందండి అంటే వాక్యం ఒప్పుకోదు.
ఒకవేళ నేను అడ్జస్ట్ అవ్వచ్చేమో, ఒకవేళ నేను మీతో ఒకవేళ అనొచ్చేమో, కానీ వాక్యం అంగీకరించదు. నీవు అహజ్యతో స్నేహం చేయడానికి ఏం తక్కువైంది నీకు? ఎందుకు నీకు అలాంటి మనస్సు కలిగింది? అలాంటి చెడు అభిప్రాయం నీకు ఎందుకు వచ్చింది? అలాగూ నీకు అభిప్రాయం కలిగినందు చేత ఆ వాక్యాన్ని చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 35వ వాక్యం. మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలీల రాజైన అహజ్యాతో స్నేహం చేశాడంట. వీళ్ళిద్దరూ కలిసి తర్షీషుకు వెళ్ళే ఓడలు సిద్ధం చేయాలని, ఓడల వ్యాపారం చేయాలని, వ్యాపార కూడలిగా మార్చాలని వీళ్ళిద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారట. అయితే ప్రవక్త వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీకు ఎలాంటి అభిప్రాయం కలిగినందు చేత, ఇప్పుడు చదవమ్మా, ఎలియేజరు నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటివి గనుక, వినండి, మాట నోట్ చేసుకోండి, యెహోవా నీ పనులన్నీ భంగమైపోతున్నాయి. ఏముండోయ్, ఏదో మందిరానికి వచ్చాము, ఆరాధన స్తుతి ఆరాధన, చెమటలు పట్టేటట్లు చేతులు ఊపి కానుక పెట్టలు కానుకేసి సలాం పెట్టి సంతకం పెట్టుకొని అక్క దగ్గరకో లేకపోతే పాసగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని స్తోత్రం హల్లెలూయా, ఏమీ ప్రయోజనం ఉంటుందండి? వాక్యం అనే నిలువుటద్దం దగ్గర నిలబడితే కదా, అబద్ధమాడిన అద్దం ఎదుట నిలబడితే కదా మనలో ఉన్న డాగ్ ఏంటో కనబడేది. మిమ్మల్ని మీరు సరిచేసుకోకుండా మాలాంటి దైవ సేవకుల దగ్గర నెత్తి మీద చేపెట్టించుకుంటే మీకు కలిగే ప్రయోజనం ఏంటంట? నీలో ఉన్న అతిథేంద్రియాన్ని, నీలో ఉన్న అవివేకత్వాన్ని, నీలో ఉన్న మస్తుని వాక్యపు ఉదక స్నానము చేత శుద్ధి చేసుకోకుండా నీవు పడే ప్రయాస దేని కొరకంట? నీవు ఎవరితో స్నేహం, ఎవరితోని చెలిమి, ఎవరితోని సాంగత్యం? నీవు దేవునికి విరోధివై అహజ్యతో నీవు స్నేహం చేశావు. అందుకే నీవు పూనుకొనిన ఆ పనులన్నీ భంగమైపోతున్నాయి. నీవు యెహోవాతో స్నేహము చేసిన ఎడల, సహవాసము కలిగిన ఎడల అది నీకు మేలు, అది ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్పదో తెలుసా? ఆయనతో స్నేహము చేసిన తమ ప్రియులను ఆయన ఆశీర్వదించి వారు కోరిన రేవుకు వాళ్ళను ఆయన నడిపించాడంట. కొట్టండి గట్టిగా చప్పట్లు. యేసయ్య చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో ఒక అత్యున్నతమైన సహవాస సంబంధము చేత సాగిపోవలసిన యెహోషాపాత్ ఏమయ్యాడంటండి? అహజ్యాతో స్నేహం చేశాడట. వాక్యం చెప్తుంది అతడు చేసిన పనులలో అతడు ఏమి పెద్దగా రాణించినట్లుగా లేదండి. ఏది ప్రారంభించిన భంగమైపోవడం, ఏది ఆశించిన అందులో తగు ఫలాన్ని అనుభవించలేకపోవడం, ఎక్కడికి వెళ్ళినా అందులో ఒక ఆశీర్వాదాన్ని చూడలేని ఆ కఠినమైన చీకటి అతనికి ఎదురవుతూ వచ్చింది. బహుశా యెహోషాపాతు అనుకొని ఉండొచ్చు, ఒకప్పట్లో నేను చేసినవన్నీ ఏమయ్యాయి? సఫలమయ్యాయి. వేసిన అడుగెల్లా ఎక్కడ పడింది? నోళ్ళు తెరిచి మాట్లాడండి.
ఏంటి నోళ్ళు బిగగట్టేసారేంటి? వేసిన అడుగెల్లా ఎక్కడ పడింది? నేతిలో పడింది. మరి ఈనాడు వేసిన అడుగెల్లా గోతులో పడుతుంది. ఎండిన ఎడారిలో కాలు పెడితే అక్కడ సెలయేర్లు పుట్టాయి. కానీ ఈ రోజున సెలయేర్లలో అడుగు పెడితే ఎండిన ఎడారులు అయిపోతున్నాయి, కన్నీటిమయమైపోతుంది, దుఃఖ సాగరం. కుటుంబాలు ఈ రోజున ఆరిపోతున్నాయి. కారణం ఒకప్పుడు ఉన్న ఆ స్నేహం దేవునితో, ఈ రోజున ఆ స్నేహం లోకంతో, లోకపు వ్యక్తులకి దగ్గరైపోయింది. నా ప్రియా దేవుని బిడ్డలారా, మీరు దేవునితో సహవాసము చేయడం మేలు. అది ఎంతో గొప్పది. అంతకి మించిన గొప్ప ఆయన ఎవరైనా ఉన్నారు లోకంలో? మరి ఆయనతో మీరు సహవాసం చేస్తే మీరేమవుతారు? గొప్పవాళ్ళు అవుతారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్పనా? ఏమనుకోకండి. పెద్ద అధికారి మీ ఇంటికి వచ్చాడు, ఆ అధికారితో మీరు మాట్లాడుతున్నారు. నాకు తెలియక మీ ఇంటికి వచ్చాను. అప్పుడే మీరు నిజం అబద్ధం చెప్పకుండా చెప్పండి. పెద్ద అధికారి వచ్చాడు మీ ఇంటికి, ఆయనతో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. ఏమండి మరి మీరు మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది, సబ్సిడీ ఎంత ఇస్తారు, ఎంత లోన్ ఇస్తారు, దాంట్లో తిరిగి మేము ఎంత కట్టాలా, మాకు ఎంత సబ్సిడీ ఉంటుంది అని మాట్లాడుతున్నప్పుడు, పేదలాడండి సువార్తమ్మ గారు వందనాలండి అంటే నేను వచ్చాను అనుకో, మీరు నిజం చెప్పండి, మీరేమంటారండి? పాస్టర్ గారండి రండి 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 కూర్చోండి ఒక 5 minutes అండి అలా కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి ఒక 5 minutes, ఆయన పెద్ద వచ్చాడు ఎంత మాట అంటారా లేదా? అది ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. నీవు దేవునితో మాట్లాడుతున్నావు అనుకో, ఎవరితో చెప్పండి? దేవునితో. అప్పుడు ఈ లోకంలో నాలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకో, నీవెవరికి మెగ్గు చూపిస్తావు? మరి అది నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, ప్రభువా నాకు నువ్వు కాకెవరున్నారయ్యా అట్లని ఆ దేవునితో ముచ్చటించుకునే ఆ క్షణంలో ఈ లోకంలో ఏది కూడా గొప్పది లేనే నీ కొరకు అదే సమయంలో ఎవరొచ్చినా, ఎంత గొప్పదొచ్చినా, ఎంతదొచ్చినా దేవుని కంటే మించింది లేదు కనుక ఆ సమయాన్ని దేవునికే ఇవ్వాలి. ఎందుకంటే అంతటి గొప్పవాడు ఎవడున్నాడండి లోకంలో? అంత గొప్ప ఆయనతో మాట్లాడు. అయ్యా గొప్ప ఆయన నువ్వు అక్కడుండు, ఇదిగో ఈయన వచ్చాడు, ఈయనతో మాట్లాడాల్సి పంపిస్తాను. ఎవరైనా ఆయన మున్సిపాలిటీలో పనిచేస్తాడు, మాకు బాగా ఆయన మాతో మాట్లాడడానికి వచ్చాడు, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవుతుందంట, మేము చీర జాకెట్ తీసుకెళ్ళాలంట, పూలు పలహారాలు తీసుకెళ్ళాలంట, ఆ తర్వాత వాళ్ళ నెత్తి మీద కొట్టేసి రావాలంట, ఉండకపోతే వస్తానుండా అని అంటారండి. ఎంత ఘనమైన కార్యం అండి దేవునితో మాట్లాడడం అంటే. కనుక నా ప్రియులారా, మన సహవాసం దేవునితో ఉన్నప్పుడు ఆయనతో మన సహవాసం చేయడమట ఎంతో మేలట, అది ఎంతో గొప్పదట. ఆ మేలు ఆయన నీ కొరకై దాచి ఉంచి పెట్టాడట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను ఇప్పటికీ, చెప్పండి ఒకసారి జ్ఞాపకం చేయండి. ఏది మేలు? లేని దాని కొరకై ప్రాకులాడడం కంటే, మన భాషలో మాట్లాడుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ, ప్రభు మనకు అనుగ్రహించిన దానిని కలిగి బ్రతకడం ఎంతో మేలు, ఎంతో గొప్పది. దేనిని గూర్చి చింతించవలసిన అవసరం లేదు. రేపటిని గూర్చిన చింత రేపటికుంది, మనది కాదు అది. ఆయన నియమించిన దినాలు ఉన్నాయి, ఒక్కొక్క దినం వస్తుంది, మనం అనుభవిద్దాం అంతే. చింతించవలసిన అవసరం లేదు. గనుక దేవుడు మనకు అనుగ్రహించిన దానిని అనుభవించడం మేలు, అది ఎంతో గొప్పది. రెండవది,
దేవునితో సహవాసం చేయటం మేలు, అది ఎంతో మేలు, అది ఎంతో గొప్పది. ఇంకొక మాట చెప్పనా ఆపనా? మీరు చెప్పండి అన్న తర్వాత నేను ఆపితే బాగోదుగా, అందుకు చెప్తా. అదేంటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం అండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టమొచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే, మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అంటే ఈ శిక్ష దేని కొరకైన శిక్ష చెప్పండి? మేలు కొరకైన శిక్ష. ఓకే, మన ధ్యానాంశానికి ఈ మాటల్ని మలుచుకొని, శిక్ష అనేది మనకేంటి చెప్పండి, అందరూ చెప్పండి. శిక్ష అనేది మనకేంటి? మేలంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ఉపకారములు చేయడం, మేలులు చేయడం, హెచ్చించడం, గణపరచడం, మనల్ని అనేకుల ఎదుట సాక్షిగా నిలబెట్టడం మనకు మేలు అని మనం అనుకుంటాం. కానీ ఈ వాక్యం ఏమంటుందంటే శిక్ష నీకు మేలు. మనల్ని పొగడతా ఉన్నారనుకోండి, ఆహా ఇక చూసుకోండి ఆయన, నీవేనా రక్షణ శృంగము కదా. అదే గనక ఒక రోజున గాలి తీసారనుకోండి, ఎవరున్నారు ఈ లోకంలో? నిజం, కొన్ని తోలుతిత్తులు ఉంటాయి, కొన్ని తోలుతిత్తులు. నీకు తెలుసా? మరి మీకు తెలియక నాకు తెలుసా? కొన్ని తోలుతిత్తులు. ఈ తోలుతిత్తులు ఎవరు ఎట్టంటే పొగడుతూ ఉండి ద్రాక్షరసం నిండుగా పోస్తే, పురేసులాడన్నా బాగున్నారా, ఏమై పరిచర్య ఎలా ఉంది, సేవ ఎలా ఉంది, అబ్బొత్తోలు తిత్తా. అదే గనక దేవుడు కాస్త గనక శ్రమల పుటము వేసి శోధనల మార్గాలలో నడిపించి కాస్త గనక ఇరుకైన మార్గాలలో అతనిని నిలబెట్టాడనుకోండి, ఆనాడు కనపరిచిన ఆ స్థితి ఆ తర్వాత కనపడదు. మనం తోల్తెత్తులం కాదు, మనం ఎవరమే? రాతి బాణలం. రాతి బాణ వాడబడినా వాడబడకపోయినా రాతి బాణే. ఎందుకంటే ప్రాణప్రియుడైన యేసయ్య వస్తాడు ఒక రోజున. కొట్టు సచ్చి దెబ్బలు కొడతారేంటి? ఏయ్ బాధ కట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రావడంతోనే ఆయన చూసేది ఎవరిని? ఇదిగో రాతి బాణలు. ఒకవేళ రాతి బాణలు అనుకోవచ్చు, మనల్ని ఓడిపట్టుకుంటాడులే అయ్యా, ఎంతసేపు ఇక్కడ పడి ఉండడమేగా. కానీ చేసుకోండి, సంబరాలు చేసుకోండి రా, రే తినండి రా, జిలేబీ, జాంగ్రీ, కారబూంది, బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తినండి రా, తినండి రా. ఒకరోజు వస్తుంది మాకు. రాతి బాణలు అనుకోవండి, అనుకుంటాయి. కానీ ఒక నిరీక్షణ ఉంది రాతి బాణలకి. అదేంటంటే వీళ్ళెవరో మనల్ని చూసినా చూడకపోయినా, వీళ్ళందరూ మనం పట్టించుకోకపోయినా, వీళ్ళందరికీ మనం గుర్తు లేకపోయినా నా ప్రాణప్రియుడైన యేసయ్య వస్తాడు. గట్టిగా హల్లెలూయా. వీళ్ళ ఘనతలు నాకెందుకు, వీళ్ళ మెప్పులు నాకెందుకు, వీళ్ళ పొగడతలు నాకెందుకు? నా ప్రియుడు వస్తాడు. ఆయన దృష్టి నా మీద ఉంది. ఆయనకు నేను కావాలి, నాకు ఆయన కావాలి. ఆయన వస్తాడు.
మా బ్రతుకులను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు, మా బ్రతుకులు అనేకులకు దీవెనకరముగా ఉండినట్లు, మేము సమాజంలో తల ఎత్తి బ్రతికేటట్లు ఆయన వస్తాడు. ఆయన రాజ్యం వస్తుంది, ఆయన పాలన వస్తుంది, ఆయన రాజ్యం వస్తుంది. ఆయన రాజ్యం రాగానే ఇదిగో మేము లేపబడతాం, మా కన్నీళ్లు తుడవబడతాయి, మా ఆవేదనలు తీరబడతాయి, మాకు ఘనత కలుగుతుంది. ఏ ప్రజల మధ్యలో మేము హింసించబడ్డామో, ఏ ప్రజల మధ్యలో మేము అణగదొక్కబడ్డామో, ఏ ప్రజల మధ్యలో అవమానాల పాలయ్యామో, అదే ప్రజల మధ్య మా తలలు పైకెత్తే రోజు వస్తుంది ఒకరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, శిక్ష అనే అనుభవం, శ్రమ అనే అనుభవం మనకు కీడు కాదు, అది మనకు మేలు. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజ్యం, ప్రేమ సామ్రాజ్యం, పరిశుద్ధులు ఏలే ఒక సామ్రాజ్యం వస్తుంది. ఆనాడు మనము ప్రేమించిన మన ప్రాణప్రియుడైన మన వరుడు, మన విభుడు, మన ప్రాణేశ్వరుడైన యేసు దిగి వస్తాడు. ఆనాడు ఏం కలుగుతుంది? వాక్యం అంటుంది, మెప్పు, మహిమ, ఘనత ఆయన చేత పట్టుకొని వస్తున్నాడంట. కొట్టు కొట్టు, ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియమైన సహోదరులారా, మూలన పడ్డావని, దేనికి పనికి రాకుండా నిలిచావని, ఎవరి గుర్తింపు నీకు కలగట్లేదని, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని అలసి సొలసి కన్నీళ్లు కార్చవలసిన అవసరము లేదు. మనం తోల్తిత్తులం కాదు, మనం ఎవరమే చెప్పండి. అయితే ఒకటి, శిక్ష నీకు మేలని ఎంచాలి. చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఎఫ్రాయిముని గురించి వ్రాయబడి ఉంది. ఎఫ్రాయిం అంటాడు, నేను నడక నేర్చుకున్నాను ఆయన దగ్గర, ఆయనే నాకు మరి కాపరి, నాయకుడు. అయితే నేను వైదొలిగిపోయాను. ఎలా వైదొలిగిపోయాడు అని అంటే, మీరు ఒక్క మాట చూస్తారా? హోషేయ గ్రంథం, త్వరగా ముగిస్తాను. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం చూడమా. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయబడని అప్పము వంటి వాడైపోయాడంట. మీరు 8వ వాక్యం మొదటి చదవమ్మా. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అప్పము వంటి వాడైపోయాడట. ఎవరు ఎఫ్రాయిము? 11వ అధ్యాయం 3వ వాక్యం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరచు వాడనైనను. అంటే స్వస్థపరిచింది ఆయనే, నడక నేర్పింది ఆయనే, కౌగిలించుకున్నది ఆయనే. కానీ ఎఫ్రాయిము పరిస్థితి ఈ రోజున ఏమైపోయిందో తెలుసా? అన్యులతో కలిసిపోయాడు, ఎవరు తిప్పి వేయని అప్పమైపోయాడు. 11వ వాక్యం, 7వ అధ్యాయం 11వ వాక్యం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వ అయిపోయాడంట. ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూడండి ప్రియులారా. అయితే ఎఫ్రాయిమును గూర్చి మనం ఇదిగో ఈ మాటలు చదువుతున్నామండి. ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. అయితే ఎఫ్రాయిం అంటాడు, కాడెకు అలవాటు కానీ కోడె దెబ్బలు చేత నేనేమయ్యాను? శిక్షించబడ్డాను. కాడెకు అలవాటు కానీ కోడె దెబ్బలు ఎలా ఉంటాయి? ఇవి తలలు పగిత్తి నన్ను చూడండి. కాడికి ఎద్దు అలవాటు పడితే దెబ్బలు తిందో,
కాడెత్తగానే ఎద్దు ఏమవుతుంది? నోళ్ళు తెరిచి మాట్లాడండి. కాడు ఎత్తగానే కోడె అంటే ఎద్దు ఏమవుతుంది? తిన్నగా వెళ్ళి నీ చిత్తమే నాలో నెరవేర్చుమా అని కాడి కిందకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే కాడుకు అలవాటు పడ్డ కోడె, అలవాటు పడని కోడె వెళ్తుందా? కాడెత్తితే నా చిత్తమే నేను చేసుకుంటాను అంటే యజమానుడు ఏం చేస్తాడు? పెట నరిగేస్తాడు. అబ్బా వస్తున్నాను అయ్యా, కొట్టబాక అయ్యా, నాయన నా బతుకేంట ఎట్టయిపోయింది అయ్యా. మరలా పెట నరిగ అబ్బా ఇట్టు కూడా కాదంటున్నాడు రా దేవుడా, ఏసయ్యా ఇదేం కర్మరా నాయన, ఘోరమైన గోరంట్లోకి వచ్చి కోడి దెబ్బలు తింటున్నాను ఏంట్రా బాబా. ఎఫ్రాయిం అంటాడు, తిన్నా అంత ఇంత దెబ్బలు కాదు, పెట తన్నాడు 4 తన్నులు. ఎందుకు తన్నాడంటే నేను అన్యులతో కలిసిపోయానని, నేను పిరికి గుండె గలవాడిని అయిపోయానని, క్రీస్తు సారూప్యం నేను పోగొట్టుకున్నానని, క్రీస్తు సరళత నేను వైదొలిగిపోయానని నన్ను తన్నాడు, కొట్టాడు. కాడెకు అలవాటు కాని కోడి దెబ్బలతో నేను శిక్షించబడ్డాను. అయ్యా నీవు నీ వైపు తిప్పుకుంటే నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నన్ను కొట్టు, నన్ను గద్దించు, నన్ను గిచ్చు, నన్ను గుచ్చు, ముళ్ళు నాలో పెట్టు, మళ్ళించుకొని వైపు నేను సిద్ధంగా ఉన్నానయ్యా. శిక్ష నాకు మేలే కానీ కీడు. చెప్పండి, ఆయన మనల్ని శోధించి మనల్ని పుటమ వేసేది ఎందుకో తెలుసా? ఒక్క మాట చెప్పనివ్వండి. మనల్ని పుటమ వేసేది ఎందుకో తెలుసా? మనలో మలినం ఉంటేనే పుటమ వేస్తాడు. ఒక బంగారు శుద్ధ సువర్ణంగా ఉందనుకోండి, దానికి ఎందుకు పుటం వేయడం? మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట. యజమానికి దీంట్లో కలుషితం ఉంది అనుకుంటేనే దానిని పుటమ వేస్తాడు. ఎందుకు వేస్తాడు? ఆ కలుషితమైన దానిని తీసివేయడానికి. నేను అట్టుంటే నీకెందుకు రమేష్ పాస్టరే, నెలకు ఒకసారి వస్తావు, ఏది చెప్పుకొని వెళ్ళలేవా? నో, ఆయన నిన్ను పుట్టము వేస్తాడు, చంపక మళ్ళీ చెళ్ళుమని కొడతాడు. అంతే కదా. నేనేల దూరమైతిని కృప చూపవాని దరికి చేర్చుకొనవా అంటే మరలా కన్నీడు తుడుచుకొని తండ్రి చేతులు చాస్తాడు నీ కొరకు. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి దయగల తండ్రి, ఈ ఉదయకాలమందు ప్రభువా మీ వాగ్దాన రీతిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ప్రభువా ఇంతవరకు మీ దివ్యమైన లేఖనాల్లో నుంచి జీవం కలిగిన మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆనందింపచేసి శక్తిపరిచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనంత స్తోత్రార్హుడా, ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆశీనుడైన వాడా, మీ స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నన్ను ఎదుట మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కనుక మీ అందు భయభక్తులు గల వారికి మీరు అయ్యా సిద్ధపరిచినటువంటి ప్రభు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని ప్రభు నాయన, ఏనాటి కీడు ఆనాటికే చాలని తండ్రి అయ్యా మీరు మాకు అనేక మేలను గురించి తండ్రి సమస్త శిక్షయు మేలు కొరకే ఆయన మిమ్మల్ని శిక్షించున్నాడని ప్రభు మీ లేఖనాలు జీవం గల మీ వాక్కుల చేత మమ్మల్ని మీరు దర్శించినందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన మీరు శిక్షించినప్పుడు విసుగక తండ్రి దాని ఎందు అభ్యాసం చేసుకుంటూ సహాయం చేయండి. యేసు రాజా ఎఫ్రాయిముకి నడక నేర్పిన వాడవు తండ్రి అయ్యా, పిరికి గుండె గల ఎఫ్రాయిం వలె మార్చబడకుండా ప్రభువా మంచిగా అయ్యా మీ కొరకు ఫలించేటట్లుగా తండ్రి యేసు రాజా మంచి ధైర్యం నిబ్బరం కలిగి మీ సన్నిధిలో ప్రభువా మీరు మమ్మల్ని పిలిచిన పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకొని అంతవరకు మీ వైపు చూస్తూ ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుకున్నట్లుగా కృపను అనుగ్రహించండి తండ్రి.
యేసురాజా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపను అనుగ్రహించండి. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి. పరిశుద్ధాత్ముడా మీ స్తోత్రం స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. మీ మాటలు విన్న ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. ఒక్కరు కూడా వ్యర్థమైపోకూడదు నాయన. మీ మాటలు పెడచెవిని పెట్టక, నిర్లక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక తండ్రి మీ మాటలు నెమర వేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించిన కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి సన్నిధిలో నిలిచి వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డను ఇంకనూ మీరు బలపరిచి ఇంకనూ ప్రభు శక్తివంతంగా మీ పరిచయంలో ప్రభు బహుబలముగా మీరు వాడుకొనిచున్నందుకే స్తోత్రం స్తోత్రం. ఇంకనూ ప్రభు మీరు బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం. ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డను మీ సన్నిధికి వచ్చిన వారందరినీ ఆశీర్వదించి కృప చూపమని వేడుకుంటున్నాం. ఏ విధం చేతనైందో తండ్రి మీరు మాలో ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ నిత్య రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.